ప్రతిధ్వని ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని, పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా. యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసుని నా మదిలో కోరుతా, నా మదిలో కోరుతా. ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా, ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా. పరమ తండ్రి నీదు మాట, పరమ తండ్రి నీదు మాట, బలము తోడా సాగుతా, బలము తోడా సాగుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా, నా మదిలో కోరుతా. మారిపోయే లోకమందు మనుషులెంతో మారునా ప్రభు యేసు ప్రేమ ఆశతోడ చరణ. మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా, మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా, మారునా ప్రభు యేసు ప్రేమ, మారునా ప్రభు యేసు ప్రేమ, ఆశతోడా చేరనా, ఆశతోడా చేరనా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా, నా మదిలో కోరుతా. ఎన్నడు ఎడబాయుడు నన్ను విడవడు ఏ మాత్రము, ప్రభువే నాకు అభయము, భయపడను నేనే మాత్రము. ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము. హల్లెలూయా. ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము. ప్రభువే నాకు అభయము, ప్రభువే నాకు అభయము, భయపడను
దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా. దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా. ప్రభువు మాట నాదు బాట, ప్రభువు మాట నాదు బాట, విభునితో మాట్లాడుతా, విభునితో మాట్లాడుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా. అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా, నా మదిలో కోరుతా. పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలిచదా. సిలువ మోసి సేవ చేయ యేసుతోనే కదులుతా. పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలచెదా. పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలిచెదా. సిలువ మోసి సేవ చేయ, సిలువ మోసి సేవ చేయ యేసుతోనే కదులుతా, యేసుతోనే కదులుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా. అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా, నా మదిలో కోరుతా. ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా. ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా. పరమ తండ్రి నీదు మాట, పరమ తండ్రి నీదు మాట బలముతో సాగుతా, బలముతో సాగుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా. అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా, నా మదిలో కోరుతా, నా మదిలో కోరుతా, నా మదిలో కోరుతా. మనం పాడింది నిజమేనండి? దినదినానికి యేసుకు దగ్గరగా చేరుతున్నామా, దూరంగా పోతున్నామా? చాలామంది జీవితాలలో దూరస్తులైపోతున్నారు. ఎలాగ మనం ప్రభువుకు దగ్గరగా చేరటం అంటే ఏం చేయాలి? దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా. ప్రభువు మాట నాదు బాట, విభునితో. అది ఏది? రోజు వాక్యం చదివేవాళ్ళైనా మీరందరూ? నిజమా? నమ్మొచ్చా? ఏంటి క్యాలెండర్లో వాక్యమా? క్యాలెండర్లో వాక్యాలు ఉంటాయండి. దొంగిలికూడదు, యేసు కన్నీళ్ళు విడచను, చిన్న చిన్న బిట్లు డైలీ వర్సెస్ కింద ప్రింట్ చేస్తారు. మంచిదే, అది నంచుకోండి, కావాలంటే ఆ వాక్యాన్ని మనసులో పెట్టుకోండి. కానీ అది సరిపోదు. ఎంతవరకు చదవాలి తెలుసా వాక్యం? గుండెల్లో మంట పుట్టే వరకు చదవాలి.
మీరు చదివిన వాక్యం మీ మనసులో తాకాలి. మీకు భయమన్నా రావాలి, కృతజ్ఞత అన్నా రావాలి, దుఃఖమన్నా రావాలి, సంతోషమన్నా రావాలి, బాధ అన్నా కలగాలి, హృదయ స్థితి అన్నా ఎరగాలి. అంతవరకు చదవాలి. ఎన్ని వచనాలు చదివారు, ఎన్ని అధ్యాయాలు చదివారు ముఖ్యం కాదు. పోటీలు పడి చదువుతుంటారు కొంతమంది. ఎంత ఎక్కువసేపు చదివా అన్నది కూడా ముఖ్యం కాదు. చదివిన దాంట్లో ఎంత గ్రహించుకున్నాం, ఎంత అనునయించుకున్నాం, అప్పుడు ఆధ్యాత్మిక బలం వస్తుంది. చివరిగా వచనం మరోసారి పాడుకుందాం. దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా, ప్రభు మాట నాదు బాట విమునితో మాటలాడుతా. దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా, ప్రభుని మాట నాదు బాట, ప్రభువు మాట నాదు బాట విమునితో మాట్లాడుతా, విమునితో మాట్లాడుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా, నా మదిలో కోరుతా. ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా, ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా. పరమ తండ్రి నీదు మాట, పరమ తండ్రి నీదు మాట బలము తోడా సాగుతా, బలము తోడా సాగుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా, నా మదిలో కోరుతా. ఒక వ్యక్తి భక్తిలో ఎందుకు జారిపోతాడు అనేది మనం ఒక్కసారి గమనిస్తే దానికి పేతురు జీవితాన్ని మాదిరిగా పెట్టుకుంటే, పేతురు ఎవరో అట్టాంటిట్టాడు కాదు. ప్రభువు కోరుకున్నవాడు, చాలా తగ్గించుకొని నేను పాపాత్ములను నా యొద్ద నుండి తొలగిపోము అని పశ్చాత్తాపడ్డవాడు, ప్రభు ప్రేమించినవాడు, నీ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళపు తాళపు చెవులు నీకు అప్పచెపుతారని దేవుడి చేత గొప్ప ప్రణాళికలలో మెప్పులు పొందినవాడు, 12 మంది శిష్యులలో సీనియర్ అన్నమాట. ఆయన పెద్దవాడు వయసులో కూడా, మిగిలిన వాళ్ళందరికంటే పెద్దవాడట పేతురు వయసులో, వృద్ధుడు ఇంచుమించు. అంత పేతురు ఎందుకు అంత హీన స్థితికి దిగజారిపోయాడు? ఎప్పుడు కూడా రండి, ఒక భక్తుడు ఓవర్ నైట్లో, ఒక్క రాత్రిలో, ఒక్క రోజులో పడిపోడు. ఒక్క రోజులో ఒక విశ్వాసి అవిశ్వాసిగా మారడు. ఆల్ ఆఫ్ సడన్ ఒక వ్యక్తి భక్తిలో నుంచి బటక్కన జారిపోడు. భక్తిహీనత అనేది స్లో పాయిజన్ అంటారు చూసారా? కొంతమందికి పాయిజన్ ఇస్తే వెంటనే పాము కరిచిందనుకోండి, నాగుపాము కరిచిందనుకోండి, వెంటనే బ్లడ్లోకి వెళ్ళిపోయి మొత్తం బ్లడ్ అంతా పొల్యూట్ అయిపోయి నోట్లో నుంచి నొరకలు వచ్చేసి ముఖం అంతా, శరీరం అంతా నల్లగా అయిపోయి అక్కడికక్కడే కింద పడి చచ్చిపోతారు. తెలుసా మీకు ఆ సంగతి? వెంటనే పాయిజన్ ఎక్కిపోయింది. అందుకే అలాంటి వాళ్ళు గబగబా డయాలసిస్ తీసుకెళ్ళి ఆ బ్లడ్ అంతా కడిగి క్లీన్ చేసి అందులో విషం పీకేస్తే వాడు బతుకుతాడు. పల్లెటూరులో పూర్వకాలం ఏం చేసేవారంటే, పాము కాటేసిందంటే కొంతమంది ఉంటారు కోయోళ్ళు, వాళ్ళు పాము విషాలు తిని ముదిరిపోయి ఉంటారు. వాళ్ళు పనిచేయదు. అది
వాళ్ళు గబక్క నోటితో కరిచేసి ఆ మొక్క పీకేసి ఆ కాస్త బ్లడ్ తీసేసి ఊసేస్తారు, అది మిగిలిన దానికి ఎక్కకుండా ఉండటానికి. బట్ ఇది మనం డేంజర్ కాబట్టి వెంటనే ప్రికాషన్ తీసుకుంటాం, గబక్కన పాము కరిచిందంటే. కానీ ఈ స్లో పాయిజన్ అనేది ఏంటన్నమాట, చాలామందిని ముఖ్యమైన వ్యక్తుల్ని స్లో పాయిజన్ ఇచ్చి చంపారు అంటారు. ఏంటంటే వాళ్ళు తాగే వాటిల్లో లైట్గా కలిపి కొంచెం 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 కలిపి పానీపూరి తింటారా మీరు? ఇక్కడ నేనేం పెడతలేదండి, పానీపూరి షాప్ ఏం లేదు ఇక్కడ. ఏంటండి గబక్కన అలా అడిగారు ఉపవాస ప్రార్థన రోజు అంటారేమో. పానీపూరిలో మాత్రలు కలుపుతున్నారంట, మత్తు కలిగి చేసే మాత్రలు కలిపి ఇస్తున్నారంటే. ఎందుకంటే తినే కొలిది మత్తు వస్తుంటే ఇంకోటి ఇయ్యి ఇంకోటి ఇయ్యి ఇంకోటి ఇయ్యి అని వాడు తిని 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 చివరికి అది తినేవాడికి చివరికి ఫుడ్ పాయిజన్ అయిపోయి మొత్తానికి ఒళ్ళు కూడా పాయిజన్ అయిపోద్ది. ఎందుకలా కక్కుర్తి పడతారు బయట సరుకులకి? అదేదో పానీపూరి మొన్న ఒకసారి ఎవరో కొన్ని రోజుల క్రితం, ఎప్పుడు కూడా కాదు, నన్ను టేస్ట్ చేయి డాడీ, మా పిల్లలే టేస్ట్ చేయి డాడీ అంటే నాకు వద్దు. ఏది అది నీళ్ళల్లో పుచ్చుకోవటం ఏంటది? అదేదో బుడగ తీసుకొని అందులో పుచ్చుకొని తినమంటారు. అది టేస్ట్ చేయమంటే నోటి పెట్టుకుంటే ఏం పొల కొద్ది ఏందో కసకస మంది ఏంది అది. ఈరోజు మన తిండి స్లో పాయిజన్ అయిపోతుంది. అది మెల్లమెల్లగా వెళ్ళిపోయినప్పుడు ఏమైపోతుంది నీకు, అది బాడీ అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడన్నా ఒక్కరోజు ఏదన్నా ఒకటి తింటే దాన్ని జయించవచ్చు, కానీ దానికి అలవాటు రోజు కొంచెం 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 కొంచెం. మొన్న ఒక సహోదరు చెప్తున్నారు, మా ఆయన ముందు కొంచెమే తాగేవాడండి, ఇప్పుడు బాటిల్ తాగేస్తాడు. అంతేనమ్మా, అందరు అంతేనమ్మా, ముందు కొంచెమే తాగుతారు. నేను కొంచెమే తాగుతుంటాను, జస్ట్ ఫర్ అది ఫెలోషిప్ కోసం అందరితో కలిసి తాగుతుంటే. ఒక పెగ్గు చిన్నది ఉంటుంది బాటిల్, ఏంటంటే పెగ్గేసి బాటిల్ వేసి 4 బాటిల్ తాగుతాడు. ఏంటి పాపం అనేది కొంచెమే, కానీ మనిషిని మొత్తం అలాగే భక్తిహీనత అనేది కూడా ఒక్క రోజులో మనం ఎవరో భక్తిహీనులు అవ్వం. అందుకనే వాచ్ యువర్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ని గమనించండి. నాకు యాపిటైట్ తగ్గిపోయిందంటే నా స్టమక్ ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. తినబుద్ధి వేయటం లేదు అంటారు చూసారా? తినబుద్ధి వేయకపోవడానికి కారణం ఏంటి? నీకు జీర్ణకోశంలో ఏదో సమస్య ఉంది. దాన్ని గమనించుకోకపోతే అది పెద్ద కీడుకు మారుతుంది. అలాగే వాక్యం మీద ఆశ లేదంటే, చర్చ్ అంటే ఇంట్రెస్ట్ లేదంటే, పాటలు అంటే మనస్ఫూర్తిగా పాడటం లేదంటే, ప్రార్థన అంటే అసలు చిరాగ్గా ఉంటుందంటే, అంటే ప్రార్థనగానే మోకరిస్తారు, ఇంకెంతసేపు అంటారు చూడండి. అది ముందే అనరు ప్రార్థన అంటే, ముందే వద్దనరు, ప్రార్థన చేయమంటారు. కొంచెంసేపు అయిపోతాడికి ఇంకెంతసేపు బా అంటారు చూడండి. అంటే మొదలైందన్నమాట. ఏంటి? భక్తి హీనత. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ రియల్లీ లవ్ ప్రేయర్. ఎంతమంది ప్రార్థనా సమయాలను మీరు నిజంగా ప్రేమిస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్రార్థనకు ఇష్టపడని వారు, ప్రార్థన అంటే ఆశపడని వారు, ప్రార్థన అంటే హృదయాన్ని సమర్పించుకోకుండా ప్రార్థన చేసేవారు భక్తిహీనతలో జారిపోతున్నారండి. రెండవది, మనం పేతురు దగ్గరికి వెళ్దాం. ఎక్కడున్నాడండి పేతురు? చాలా చోట్ల ఉన్నాడు. కాకపోతే పేతురు గురించి ప్రభు చెప్పాడు కదా, కోడి కొయ్యక మునుపు నీవు నన్ను, లూకా సువార్త 28వ వచనం దగ్గర నుండి 37 చదువుదాం. సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనను, కానీ నీ నమ్మిక తప్పిపోకూడనట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులకు స్థిరపరచుమని చెప్పాను. చాలు, ఉండండి. ఏమన్నాడండి ప్రభు? ఏమన్నాడండి? సైతాను మిమ్మల్ని మరి సీమోనికి ఎందుకు చెప్తావు? మరి నాకెందుకు చెప్తావు? వాళ్ళని కోరుకుంటే సీమోను అని చెప్తున్నాడు. సాతాను మిమ్మల్ని కోరుకున్నాడు జల్లించటానికి, శోధించటానికి.
కానీ మీ నమ్మిక తప్పిపోకుండా నేను మీకోసం వేడుకొన్నాను. నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను లేక తోటి శిష్యుల్ని బలపరచు అన్నప్పుడు, ఒక దీనుడైతే, ప్రభు మాటను విలువ పెట్టేవాడైతే, ప్రభు చెప్పేవి అర్థం చేసుకునేవాడైతే, అంగీకరించేవాడైతే వెంటనే ఏమంటాడో తెలుసా అండి? నా కోసం అలాంటి స్థితికి నేను దిగజారకుండా, సాతాను జల్లెల్లో నేను జారకుండా నా కోసం ప్రార్థన. అసలు ఈ రోజున కొంతమంది మనుషులు నా కోసం ప్రార్థన చెయ్యండి అని అడగరండి. అహం అడ్డొస్తుంది. ముఖ్యంగా మాలాంటి పాస్టర్లు, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను ప్రార్థన చేయండి అని పాస్టర్ గారు అడిగితే, పాస్టర్ గారు ఏదో పాపం చేశాడు అనుకుంటారేమో, పాస్టర్ గారికే రోగాలు వస్తే మనకేం చేస్తాడు ఇంకా ఆయన అనుకుంటారేమో అని ఏదేదో అనుకోని వాళ్ళు కొంతమంది పాస్టర్లు చెప్పరంట అసలు వాళ్ళకి వచ్చిన బాధల గురించి. నేనేం దాయటం లేదు మీ దగ్గర. మనం ఎవరో ఒకరి దగ్గర ఒకటి దాయకూడదు. ఒకరి ప్రార్థన ఒకరికి అవసరం. ఎంతో ప్రార్థనలు చేసి స్వస్థపరిచే దైవజనుడు సిక్ అయినప్పుడు ఇంకొక దైవజనుడు వచ్చి ప్రార్థించవలసిన అవసరతలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. నువ్వు ప్రార్థన చేస్తే చాలామంది స్వస్థ పొందుతున్నారు. నీకు రోగం వచ్చినప్పుడు నువ్వే చేసుకోవచ్చు కదా. ఇంకొక దైవజనుడు వచ్చి నీ కోసం ప్రార్థన ఎందుకు చేయాలి? అది నీవు తగ్గించుకోవడానికి, నీ స్థితిని నువ్వు ఎరగటానికి, నీకు మరొకరు కావాలి అని తెలియటానికి. ప్రభు అంటున్నాడు, నేను నీ కోసం వేడుకున్నాను నీ నమ్మిక తప్పిపోకుండా. అంటే వెంటనే ఏమన్నాడు చెప్పండి? అయితే అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని. ఏంటి ప్రభు ఏమనుకుంటున్నావు? నేనంటే నీతో చెరలోనికి వెళ్ళటానికైనా, నీతో అంతకుముందు చాలాసార్లు చెప్పాడు, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు, వారు అతన్ని సిలువ వేస్తారు, 3వ దినం లేస్తాడంటే ఇది నీకు దూరమగునుగాక అన్నాడు. ఒకప్పుడు ఏమన్నాడు? ఇది నీకేంటి ప్రభా, నువ్వేంటి చెరలో, మేమందరం ఉన్నాం కదా 12 మందిమి, నిన్ను ముట్టనిస్తామా, నీ మీద ఏగ వాళ్ళనిస్తామా? సైతానా వెనక్కి పోమన్నాడు ప్రభు. తెలుసు ప్రభు సిలువ శ్రమలు ఎదుర్కొంటున్నాడని. కాబట్టి ఈయనేమనుకుంటున్నాడు? నేను కూడా నీతో శ్రమలు, మరణమైనా కూడా సిద్ధమే. ఎప్పుడైతే స్వీయ నమ్మిక మనలోకి వస్తుందోనండి, నేను నిలబడగలను, నేను నా భక్తిని కాపాడుకోగలను, నాకెవ్వరూ అవసరం లేదు అనే మనస్సు మనలోకి వచ్చినప్పుడు, వేరుండగోరువాడు స్వేచ్ఛాభిలాషి. నీ మీద నువ్వు నమ్మికుంచుకుంటే ద ఫస్ట్ స్టెప్ టు ఫాల్. ఎందుకంటే మనం నిలబెట్టిన వాడెవరో ఆయన. తాను నిలుచున్నాననుకొని వాడు పడిపోకుండా ఆడెవడో పడిపోయాడని అని పడ్డాడనుకో, నవ్వాడనుకో, పగలబడి ఈడు ఎలకబడ్డాడనుకో. చాలామంది అట్లాగా ఉంటారు. ఎక్కడో చూశాను నిన్న, ఎవడో దారిని పోయేవాడిని ఒకడు మెట్టు మీద నిలబడి ఒక తన్ను తన్నాడు. ఆ తన్ను తన్నేటప్పటికి ఆడి కింద పడేటప్పుడు ఆడి కింద పడలా, ఆడి బయటికి వెళ్ళిపోయాడట, ఈడు దబాళ్ళ కింద పడ్డాడట. ఏంటిది? తలదన్నేవాళ్ళు ఉంటే వాడి తలదన్నేవాడు ఉంటాడు. నాకు నువ్వు కావాలి, నీకు నేను కావాలి, అందుకే దేవుడు మనకి కావాలి. నేను అంటున్నాడు, మేము అనలా పోని. నువ్వు 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చిన మేము అనలా పోని. నేను ఐ డోంట్ నో అబౌట్ యాకోబు. ఖచ్చితంగా వాళ్ళు జారిపోయేటట్టు ఉన్నాడు. ఆ చిన్న యాకోబు గాడు ఎప్పుడు అంతే, ఆవిడ ఎప్పుడెప్పుడు చెప్పడప్పుడప్పుడప్పుడ, ఆ తోమగాడు ఎప్పుడు అంతే ఆవిడప్పుడప్పుడ. నేను పేతురుని, రాయి లాంటోడిని, నువ్వెగద పెట్టావు నాకు పేరు అన్నట్టుగా అహంభావానికి చోటు ఇచ్చాడండి. అహంభావము, గర్వము పడిపోవటానికి మొదట పెట్టాడు. నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారపు మనస్సు నడుచును. నేను మాత్రం సిద్ధం నాయన, నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అన్నాడు. అందుకు ప్రభు ఏమన్నాడు?
ఆ, నీవు నన్ను ఎరుగనని ఉమ్, ముమ్మారు చెప్పు వరకు ఉమ్. నేడు కోడి కూయదని నీతో చెప్తున్నానని నేను నిన్ను ఎరుగనని నువ్వు ముమ్మారు చెప్పు వరకు కోడి. దీంట్లో ఇంకొక సువార్తలో చూస్తే ఇంకా కొంచెం డీటెయిల్గా ఉంది చూడండి. యా మత్తయి సువార్త 26వ అధ్యాయం 33వ వచనం అండి. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడు అబ్బా ఏం కాన్ఫిడెన్స్ అంట, అబ్బా అబ్బా, నీ మీద నీకెంత నమ్మిక. నీ నమ్మిక ఎవరి మీద ఉండాలి తెలుసా? నువ్వు నాకుండగా నేను పడను అనాలి కనీసం. నీ తోడు నాకుంటే, నీ కృప నాకుంటే, పడకుండా కాపాడు, జారకుండా నిలబెట్టు. మనం దేవుని కృప వలన మాత్రమే నిలబడగలమండి. ఈ అంచెదినాలలో ఇంత శోధనకరమైన పరిస్థితుల్లో ఇతరులతో పోల్చుకోవద్దు. వాళ్ళకంటే నేను భక్తి కలిగిన వాడిని, ఒకవేళ వీళ్ళందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడను. యేసు అతన్ని చూచి కోడికి విమనుపు ముమ్మారు. పేతురు ఆయనను చూచి నేను నీతో కూడా చావలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పాను. ఇంకా యథాగురు మిగిలిన శిష్యులు కూడా అదే ప్రకారము శిష్యులందరూ ఇదే పేతురు ఏం చెప్తే అదే. పేతురు సంఘ పెద్ద కదా మరి, పేతురు సీనియర్ కదా. ఇంత చెప్పినోడు ఒక రోజు అన్నాడు, నేను చేపలు పట్టపోదును అన్నాడు. ఏంటన్నా నువ్వు మాట్లాడుతున్నావు? అన్నీ చేసావు, అన్నీ చూసావు. ఆయన మన మీద ఊది పరిశుద్ధాత్ముడు పొందుడన్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. మళ్ళీ చేపలు పట్టడానికి పోతారంటే వెంటనే పేతురు కానీ, యాకోబు కానీ, యోహాను కానీ, ఫిలిప్ కానీ, నథానియేలు కానీ, ఎంతమంది అంటే మొత్తం 6 అన్నారా? నేను చేపలు పట్టపోదును అనగానే అందరూ ఏమన్నారు? మేము కూడా మీతోటే వస్తాం, నేను ఎప్పుడు కూడా నీకోసం చావడానికి కూడా సిద్ధం అంటే వీళ్ళందరూ ఏమన్నారు? మేము కూడా సిద్ధం. పాస్టర్ గారు అల్లులు చెప్పబట్టి అల్లులు చెప్తారు చూడండి, అట్టగా ఉంది ఇది. ఉడితే పాస్టర్ గారు అల్లులు చెప్పబడ్డారు కాబట్టి చెప్పారు, కానీ నీ అంతరంగంలో నుంచి వచ్చింది కాదు. అందరితో పాటు ఏదో ఒక మాట మనం అనేసిన మూలాన అది మనకు భక్తి వచ్చేసింది అనుకోవద్దండి. అది కాక హృదయాంతరేంద్రియాల్లో నుంచి నీ వేరియేషన్ అనేది ఉండాలండి. కాపీ కొడతాం కాదు క్రైస్తవ భక్తి. కొంతమంది కొన్ని విషయాల్లో మనం అంగీకరించావు అందరితో, కొన్ని విషయాల్లో వాళ్ళు ఒకలా చెప్తారు, నువ్వు ఇంకోలా చెప్తావు. నీ పరిస్థితి వేరు, వాళ్ళ పరిస్థితి వేరు. నీ శోధన వేరు, వాళ్ళ శోధన వేరు. నువ్వు పరీక్షలో ఫెయిల్ అయిపోతావు అంటే 1వ క్లాస్ పిల్లోడు నేను పాస్ అవుతాను అన్నందుకు 10th క్లాస్ వాడు కూడా నేను పాస్ అవుతానంటే కుదురుద్దా? వాడి టెస్ట్ వేడు, వీడి టెస్ట్ వేడు. రెండవది రెట్టించి మాట్లాడుతున్నాడు ప్రభుత్వం. అక్కడ ఒకేసారి వచ్చింది, ఇక్కడ 2 సార్లు వచ్చింది. నువ్వు ముందు చెప్పాడు అభ్యంతరపడను అన్నాడు. రెండోసారి ఏమన్నాడు? నీతో చావవలసి వచ్చినప్పటికీ నిన్ను ఎరగనని చెప్పనను. పోని చెప్పినోడు, అంత ధీమాగా ఉన్నవాడు, నాకు శోధన ఉందట, మరి నేను ప్రార్థించాలి అని అతను సిద్ధపడ్డా. అక్కడ ప్రభు వారి ముగ్గురిని తీసుకొని గెత్సేమని తోటలోనికి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు, అక్కడ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మీరు శోధనలో మార్క్స్ వార్తలో ఉంటుంది. అది మనం అన్ని రిఫరెన్స్ చూస్తుంటే మన టైం అయిపోతుందని నేను చూస్తాం లేదు కాబట్టి మీరు తీయగలిగితే తీసి చదవండి. మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థించండి అని పోయి రాతివేత దూరం పోయి ప్రభు మోకాళ్ళలోని బహుగా వేదన పడి చెమట గొప్ప రక్త బిందువు వలె నేలను పడినట్లుగా ప్రార్థన చేస్తుంటే, నాకు శోధన ఉందే, నన్ను సాతాను జల్లిస్తానన్నాడే, ప్రభు కొరకు నిలబడతానన్నానే, నేను అభ్యంతరపడనన్నానే అన్నది ఎన్ని మర్చిపోయి ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పినప్పుడు కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు కునికి నిద్రించాడు. అంటే ఎట్ట తెలుసా అంటే, నిద్రించడం వేరు, కునికి నిద్రించడం వేరు. కూర్చొనే నిద్రపోతారు అన్నమాట వాళ్ళు. మీరు బస్సులో చూసారా? నేను బస్సుల్లో పోయేటప్పుడు నా పక్కన కూర్చున్నాడు ఇట్ట పడతాడు నా మీద.
పోనీ పడ్డాళ్లే పోన్లే ఎవడో ఒకటి పాపం చాలా నిద్ర లేకుండా వచ్చాడేమో నువ్వు ఊరుకుంటే లేస్తాడు, మళ్ళీ పడతాడు, మళ్ళీ లేస్తాడు, చివరికి ఫ్లాట్ అయిపోతాడు. అప్పుడు అంటే ఏంటన్నమాట, నువ్వు ఒకసారి కునుకొచ్చినప్పుడు ఏంటి కునిపాటు వస్తుందని ప్రార్థన చేస్తుంటే, సైతాన్ నన్ను ప్రార్థన చేసుకోకుండా చేస్తుందని లేస్తే, నీళ్ళతో మొహం కడుక్కుంటే, లేక లేచి కళ్ళు తెరుచుకుంటే, లేక నిన్ను నీవు సరి చేసుకుంటే ప్రార్థనలో కొనసాగించగలవు. చాలామంది ప్రార్థనలో ఇట్ట కూర్చుంటారు. ఇట్ట కూడా కాదు, అందరికి కనపడదేమో, ఇట్ట కూర్చొని కాళ్ళ నొప్పులు పోతాయి, చేతుల నొప్పులు పోతాయి, బాగా గడ్డానికి సపోర్ట్ వస్తుంది. ఏంటండి, ఒక బ్రదర్ ఉండేవాడు మా బైబిల్ కాలేజ్లో, అది చేతులు కాళ్ళన్నీ నల్లగా అయిపోయింది. ప్రార్థన చేస్తాడు, ఈ బ్రదర్ని ఇమిటేట్ చేయి, ఇతను నేర్చుకోవాలని చెప్పి నేను కూడా కూర్చునేవాడిని, నేను ప్రార్థన చేస్తూనే ఉండేవాడిని. ఆయన ఎప్పుడు ఆమెను అండం, ఆయన అవును ప్రభా అండం. ఏంటి బ్రదర్ డీప్ ప్రేయర్లోకి వెళ్ళిపోయాడు కాబోలని చూస్తే ఇందుకా చేతులన్నీ గంటలు కట్టేసాయి. స్ట్రైట్గా నిలబడండి మోకాళ్ళ మీద ఎప్పుడైనా సరే. మీరు ఓవర్ ఏజో ఓవర్ వెయిట్ అయితే టేక్ అ సపోర్ట్ ఆఫ్ సమ్ చైర్, అదర్వైజ్ యవనస్తులు నిలబడాలమ్మా. స్ట్రైట్గా నిలబడితే నిద్ర రాదండి, నిద్ర వచ్చిందా ముక్కు బగులుతుంది, వెంటనే మళ్ళీ ఎప్పుడు కూడా నిద్ర బావిక. కునికి నిద్రించాడంట, శోధన ఉందని తెలిసి కునికి నిద్రించాడంటే ప్రార్థన చేయని వాడు శోధనకు దగ్గర అవుతాడండి, బలహీనుడైపోతాడు. సాతాన్ని జయించలేము. సాతాన్ని జయించడానికి ఒకటే వెపన్, మోకాళ్ళ ప్రార్థన, విశ్వాస ప్రార్థన. ప్రభు హెచ్చరించినప్పటికీ మొదటిది తన బలం మీద తను నమ్మికుంచాడు. రెండవది ప్రార్థన చేసుకోవలసిన సమయంలో ప్రార్థన చేసుకోలేదు. అంతలోకి ప్రధాన యాజకులు, భటులు, రోమన్ సోల్జర్స్ వచ్చారు. యూదా ఇస్కరియోతు వచ్చాడు, యేసు ప్రభువుని ముద్దు పెట్టుకున్నాడు. ఆయన్ని అప్పగించినప్పుడు ఏం చేశాడో చూడండి, 50వ వచనంలో 51. యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. ఎవడో ఒకడు, అది ఇంకో సువార్తలో ఒకటి చూడండి, పేతురే ఏం చేస్తున్నాడు, నా యేసు ప్రభువుని పట్టుకుంటావు నువ్వు అని చెప్పి వాడిని కొట్టి కత్తి తీసి, మీ దగ్గర కత్తులు ఉన్నాయంటే 2 కత్తులు ఉన్నాయి చాలా అన్నాడు. చూడండి, ఈ భక్తిలో జారిపోయిన వాళ్ళకండి వాక్యం సరిగా అర్థం కాదు. కత్తి అంటే కత్తే పట్టుకుంటాడు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే నరికేయమంటే ఎవడో నరికేసుకున్నాడంట ఒకడు. ఏంటండి, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే పీకేసుకోమంటే కళ్ళు పీకేసుకున్నాడంట. అది కాదు అక్కడ మీనింగ్. స్పిరిచువల్ మీనింగ్ వేరు, మామూలుగా అర్థం చేసుకునేది వేరు. ఇవాళ వితండవాదులు బయలుదేరారు బైబిల్లో. దేవుని వాక్యాన్ని తీసుకొని, ఒక వచనాన్ని తీసుకొని ఊళ్ళో ఉన్న పాస్టర్లందరూ చెప్పే తప్పు, ఇదిగో నేను పరిశీలన చేసి చెప్తున్నాను అని ఆ మాట పట్టుకొని పీక్కుంటా ఉంటారు. అక్కడ బైబిల్ అంతా ఒక మాటల గురించి ఏం చెప్తుందో జీర్ణించుకుంటే నీకు అర్థమవుద్ది. కానీ అది కూడా ఆ రోజు పరిచయులు శాస్త్రుల్లాగా వాళ్ళకి ధర్మశాస్త్రం అంతా బాగా తెలుసు, అంతా బాగా తెలుసు. కానీ యేసు ప్రభు నేను చెప్పే బోధ మీరు అంగీకరిస్తలేదు. మీరు లేఖనాలు తెలుసు అంటున్నారు, ఆ లేఖనాల ప్రవచనాల నెరవేర్పుగా మీ ముందు నేను నిలబడున్నాను, మీరు నన్ను గ్రహిస్తలేదు అని చెప్పినట్టుగా ఈ రోజున చాలామందికి బైబిల్ బాగా తెలుసండి, థియరీ తెలుసు, బాగా రెఫరెన్స్లన్నీ తెలుసు, బైబిల్ అంతా చెప్పగలరు. కానీ అందులో ప్రత్యక్షత లేదు, వివరణ లేదు, అది అవగాహన లేదు. భక్తి అనేది బతికి చూపించటం కానీ నోటితో మాట్లాడేది కాదండి. ఈ అంచెదినాల్లో మనుషులు ఎట్లుంటారంట, పైకి భక్తి గలవారే ఉండి దాని శక్తిని ఆశ్రయించాలి. నీ భక్తి నీకు శక్తిని ఇవ్వాలి, నీ జీవితంలో జయ జీవితం చూడాలి. మనం ఎప్పుడు కూడా మనం పోరాడున్నది శరీరదారులతో కాదు. మన కత్తి లోకంలో ఉన్న కత్తులు కావు. మన కత్తి ఏంటి? వాక్యమనే ఖడ్గము. వాక్యం అంటే ఏంటి? దేవుని మాట.
ఆ వాక్యం అనే ఖడ్గంతో మనం సైతాన్ని ఎదిరించాలి, దేవుని వాక్యంతో. కానీ కత్తులు కటారాలతో కుస్తీలు పట్టడం, ధర్నాలు చేయటం, హింసాకాండలు చేయటం అనేది క్రైస్తవుడికి ఎంత మాత్రమో తాగదు. మరి ఏం చేశాడైనా? భక్తిలో ప్రార్థనలో శక్తి లేనివాడు, ప్రార్థన ఆత్మ లేనివాడు, ఆత్మశక్తి లేనివాడు శరీర శక్తిని ఉపయోగిస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆత్మశక్తి లేనివాడు శరీర శక్తిని ఉపయోగిస్తాడు. ఊరికి అరుస్తున్నాడు, అరిసరిసి ప్రసంగం చేసి ఆయ్ పరిశుద్ధాత్ముడు ఆయ్ అంటున్నాడంటే అందులో ఏం లేదన్నమాట. ఆడు బెదిరిపోయి ఆయ్ అంటున్నాడు అన్నమాట. అక్కర్లేదు. దేవుని మాట మృదువైనది. ఆయన ఆత్మతో అభిషేకించబడిన మాత్రం అలా చల్లగా జారుతుంది మనుషుల హృదయంలోని. నువ్వు అరుపులు కేకలేస్తే బొరల మీద ఎగిరిపోద్దు. పరిశుద్ధాత్మ శక్తి అంటే డ్రమ్ములు మ్యూజిక్లు ఎక్కువ కొట్టేసి డుమలు చేసేస్తాం అనుకుంటున్నారే కానీ ప్రార్థనా శక్తి ఒక మాట చాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడిచిపెట్టిపో. మాకు కలిగిందే మీకు ఇస్తున్నాము. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచినడు 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 అన్నాడా? ఆ నూనె పట్టుకొచ్చి 2-3 బాటిళ్ళు రాసి పూసి లే లే దిగు 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 అని చెబుతున్నారండి కొంతమంది. ఏంటో నాకు అర్థం కాల. అక్కర్లా. దేవుని మాటలో శక్తి ఉంది. అది నీ మాట కాదు, దేవుడిచ్చిన మాట. ఇక్కడ ఏం చేస్తున్నాడు పేతురు? లోకస్తుల్లాగా కత్తి తీసుకొని వాడి చెవి నరికేసి ఆ ప్రధాన యాజకుడు సేవకుడిని కొట్టకూడదు అసలే. ఏంటండి, ప్రధాన యాజకుడిని దాసుని కొట్టాడు, రోమనోని కాదు కొట్టింది. అది కొడితే పుడతాడని తెలుసు. రోమన్ సోల్జర్ని కొడితే ఊరుకోడు, తల ఎగిరిపోద్ది అంతే. ప్రధాన యాజకుడు సేవకుడిని కొట్టి, అదేనండి ఈ లోకంలో మనుషులు లోకస్తుల దగ్గరికి వెళ్ళి మాట్లాడలేరు. విశ్వాసుల దగ్గరకు వచ్చి మాత్రం దబాయిస్తూ ఉంటారు. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఊయ్ అంటాడు. ఎందుకంటే పాస్టర్ దీనులుగా ఉండాలి కదా. అన్నాడు అనుకో, ఇదేం పాస్టర్ అయ్యా అవన్నీ మళ్ళీ వాడే చెప్తాడు కదా. అందుకు పాస్టర్లు అంటే చులకన, వాక్యం అంటే చులకన. భక్తిలో జారిపోయినాడు కండి ఈ గుణగణాలండి. మీకేమన్నా అలాంటి జబ్బులనేమో చూసుకోండి, సరి చేసుకోండి. కత్తి తీసి వరలో పెట్టయ్యా, కత్తి పట్టుకునేవాడు కత్తితో. 3వది 4వది చూసినట్లయితే 57వ వచనం, పట్టుకొడిన వారు ప్రధాన యాజకుడైన కాయప యొద్దకు ఆయన తీసుకొని పోగా అక్కడ శాస్త్రులు పెద్దలు కూడి ఉండిరి. ప్రేతుడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించుచు లోపలికి పోయి దాని అంతమేమవునో చూద్దామని బంట్రోతులతో కూర్చున్నాడు. ఎక్కడ వెంబడిస్తున్నాడు? యేసయ్యను వెంబడించాడు, ఒక్కడే వెంబడించాడు. మిగిలిన శిష్యులు అడ్రస్ లేదు, పోయారు, చెదిరిపోయారు అక్కడే. కానీ ఈయన మాత్రం కొంచెం ఇందులో బెటరే. ఏం బెటరు? దూరం నుంచి వెంబడిస్తున్నాడంట. అంత దూరంలో ఎవరన్నా చూస్తుంటే మళ్ళీ ఇటు ముసుకేసుకుంటున్నాడు, మళ్ళీ చూస్తున్నాడు. ప్రభు మీద ఆయన ప్రేమ చంపుకోలేకపోతున్నాడు. నిజంగానండి, ప్రభు ప్రేమను అనుభవించిన వాళ్ళు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రేమను మర్చిపోలేరు, దాన్ని తెంపుకోలేరు. ఖచ్చితంగా జారిపోయిన క్రైస్తవుడు కూడా, పాడైపోయిన క్రైస్తవుడు కూడా దేవుని ప్రేమను మర్చిపోలేడు. ఆయన దీర్ఘశాంతాన్ని మర్చిపోలేరు. అందుకే ఒక్కసారి రక్షించబడిన వాడిని ప్రభువు తన ప్రేమతో ఆకర్షిస్తాడు మళ్ళీ. బట్ దూరం అవ్వద్దు. దినదినము దేవునికి దగ్గరగా చేరాలి. ముందు కంటే ఎక్కువ ప్రార్థన, ముందు కంటే ఎక్కువ వాక్య పఠనం, ముందు కంటే ఎక్కువ విధేయత, ముందు కంటే ఎక్కువ త్యాగం, ముందు కంటే ఎక్కువ సమర్పణ ఉండాలి. ఇవాళ చాలామంది విశ్వాసులు భక్తిలో పెరిగే కొలది, అనుభవాలు పెరిగే కొలది దేవునికి దూరం అవుతున్నారు. దేవునికి దూరం అయితే సాతానుకు చేరువవుతాం. దేవునికి దూరం నుండి వెంబడించాడు. ఇంకో పని ఏం చేశాడంటే అక్కడ ఎవరితో కూర్చున్నాడు? బంట్రోతులతో కూర్చున్నాడు. ఎవరితో కూర్చున్నాడు? బంట్రోతులు అంటే ఎవరాళ్ళు? రోమన్ సోల్జర్సు. ఆ బంట్రోతులతో, అవిశ్వాసులతో కూర్చున్నాడు. నిజంగా చెప్పండి, మీరు ఒక రోజులో అవిశ్వాసులతో ఎక్కువ సమయం గడుపుతున్నారా? విశ్వాసులతో ఎక్కువ సమయం గడుపుతున్నారా? లోకంతో ఎక్కువ సమయం గడుపుతున్నారా? దేవునితో ఎక్కువ సమయం గడుపుతున్నారా? ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతున్నారా? లోక మాటలలో ఎక్కువ సమయం గడుపుతున్నారా? ప్రశ్నించుకోండి. ఖచ్చితంగా మీరు చెప్పేది 99% లోకంతో ఎక్కువ.
ఒక్క ఆదివారం కూడా దేవుని సన్నిధిలో పూర్తిగా గడపలేని వారిగా ఉన్నారంటే, రోజంతా వారమంతా 6 రోజులు ఉద్యోగాలు, పనులు, డ్యూటీలు. ఎవరితో చేస్తున్నారు మీరు డ్యూటీలు? ఎక్కడ చేస్తున్నారు? లోకస్తులతో కదా, లోకస్తులతోనే కదా, లోకంలోనే కదా, లోక పనే కదా. ఆదివారం నా దినం, నా సన్నిధికి రండి. ఈ రోజున మనం ఎక్కువ సమయం దేవునితో గడుపుతున్నామా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? లేక లోక వార్తలు చెప్పుకుంటున్నామా? మీకున్న వాట్సాప్ మెసేజెస్ కానీ, మీకున్న సోషల్ మీడియాని కానీ, దాంట్లో ఎక్కువసేపు మీరు 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 మీ సెల్లో మీరు ఎంతసేపు వాచ్ చేశారో మీకు లెక్క ఎవ్రీడే వచ్చేస్తుందంట కదా. వచ్చుద్దమ్మా, తెలుసా? అసలు చూసుకుంటారా? స్క్రీన్ ఏంటంటారు దాన్ని? స్క్రీన్ టైం చూడండి. 6 hours, 8 hours, 9 hours అని వస్తుంది. ఆ 9 hours మీరు సెల్ ఫోన్లో చూసింది ఏంటి చూశారు? లోక వార్తలా, దేవుని వాక్యమా, దేవుని పాటలా, అనవసరమైన జోక్సా, అనవసరమైన విషయాలా? పరిశీలన చూసుకోండి. చాలామంది వాళ్ళ సెల్ ఫోన్, దేవుడు ఇవాళ ఎంత భాగ్యం ఇచ్చాడు మనకి. నీ సెల్ ఫోన్ తీసి అవతల పడేయమని చెప్పడం లేదు కానీ ప్రభు, నీ సెల్ ఫోన్ని దేవుని కోసం వాడమంటున్నాడు. ఇప్పుడు ఈ లైవ్ వచ్చిన తర్వాత, వాట్సాప్లో వచ్చిన తర్వాత దేవుని బిడ్డలు రైట్ యూజ్ చేస్తున్నారు వారి సెల్ ఫోన్ని. దేవుని వాక్యం కోసం ఆలోచిస్తున్నారు. దేవుని వాక్యము, దేవుని పాటలు వింటూ ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు. నీ సమయం దేవునితో గడపటం లేదు, నువ్వు అవిశ్వాసులతో కూర్చున్నావంటే నీ విశ్వాసం లీక్ అయిపోయిందన్నమాట. అక్కడ కూర్చున్నాడు కాబట్టి ఏమైందో చూడండి. 69వ వచనం. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడకు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. ఎక్కడ కూర్చొని ఉన్నాడు? అవిశ్వాసులతో కూర్చొని ఉన్నాడు. అక్కడ చలిమంట దగ్గర కూర్చున్నాడు అని కూడా ఉందండి. ఇంకొక చాప్టర్లో, ఇంకొక అధ్యాయం, ఇంకొక గాస్పల్లో, సువార్తలో చలిమంట దగ్గర కూర్చున్నాడు. ఆ వచనం దొరికితే చదవండి, లేకపోతే లేదు. అక్కడ చలి కాసుకుంటున్నారు వాళ్ళు. చలేస్తుందా మీకు ఎప్పుడన్నా? మన ఇండియాలో ఎక్కడ చలేస్తుంది? చలేసినప్పుడు మీరు ఏదైనా ఇతర దేశాలకు వెళ్తే, కాశ్మీర్ లాంటి ప్రదేశాలకు వెళ్తే, ఊటీ లాంటి ప్రదేశాలకు వెళ్తే, నేను ఊటీలో 2-3 నెలలు, కొన్నూరులో ఒక 4-5 నెలలు ఉండి అక్కడ సేవలో ఉన్నాను. అప్పుడు ఆ సేవకులతో పాటు అక్కడ ఊటీలో చలిగా ఉంటుంది, స్నానం చేయొద్దంటే ఆ స్నానం చేస్తే ఏమవుద్ది, ఎన్ని రోజులు స్నానం చేయకుండా ఉంటావు అని చెప్పి స్నానం చేసి బాబా కూడా చేసేసాను. ఇక చేసిన తర్వాత చూడండి, ఎగిరి పడుతుంటే చెప్తే వెనవాడి 4-5 రగ్గులు తెచ్చి కప్పినా కూడా ఇంకా ఎగురుతూనే ఉంది బాడీ. ఏంటండి, భయం వేసినప్పుడు చలి ఎక్కువ వేస్తుంది. మీకు ఆ సంగతి తెలుసా? భయం వేసినప్పుడు చలి ఎక్కువ వేస్తుంది. అయ్యగారికి చలి అయింది, అది రాత్రి అయింది కాబట్టి ఈయన వెచ్చదనం కోసం, కంఫర్ట్ కోసం ఎక్కడ కూర్చున్నాడు? అవిశ్వాసుల్లో మధ్యలో కూర్చొని ఆ చలిమంట లోకమిచ్చే వెచ్చదనం కోసం ప్రయాసపడేవాడు, భక్తిలో జారిపోయినాడు. లోకమిచ్చే ఆదరణ కోసం ప్రయాసపడేవాడు. ఎందుకయ్యా సినిమాకు పోయామని అడగండి లోకస్తుల్ని. మనసు బాగోక వెళ్ళాను అంటాడు. ఏమంటాడండి? ఎందుకు తాగావు అని అడగండి. ఏం చేయమంటావు? నా బాధలు మర్చిపోవటానికి అంటాడు. ఇప్పుడు మనోళ్ళు చాలామంది షాపింగ్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే షాపింగ్కి వెళ్ళారు అంటే ఏం కొనుక్కోవడానికి డబ్బులు లేవు, పాడలేవు. మొత్తం తిరిగి వస్తారు ఫీనక్స్ మాల్ అంతా. ఎందుకు? కాస్త ఇంట్లో గోల తప్పించుకోవటానికి, కాస్త అలాగ బయట గాలి పీల్చుకోవటానికి. ఆ బొమ్మలు, ఆ గుడ్డలు అయ్యి చూసి అవి కొనుక్కుని భాగ్యం ఎట్టగా లేదు. కొంతమందితో లోపలికి వెళ్ళిపోయి అది ఇది అని కట్టుకొని ఫోటోలు తీసుకొని మళ్ళీ వస్తారంట. ఒకటి కొనరు. ఈ కంఫర్ట్, ఇందులో తృప్తి పొందడానికి ఆశపడ్డవాడు భక్తిలో, దేవుని సన్నిధిలో ఉన్న సంతృప్తి లోకంలో లేదండి. దేవుని బిడ్డలతో ఉన్న సంతృప్తి లోకంలో లేదు. భక్తిలో జారిపోయేవాడు స్టెప్ బై స్టెప్ లోక బలాన్ని వాడతాడు, లోక యుక్తులు వాడతాడు, లోక కుయుక్తులు వాడతాడు, లోకమిచ్చే ఆదరణ కోసం తాపత్రయపడతాడు, దూరం నుంచి ప్రభువుని వెంబడిస్తాడు. తన యొక్క భక్తిలో తాను బాగున్నాను అనుకుని మోసపోతాడు, తను మోసగించుకుంటాడు. ఇలా స్టెప్ బై స్టెప్ జారిపోయాడండి పేతురు. ఒక్క నిమిషంలో పడిపోలా. తర్వాత ఏమన్నాడు? ఆ వెలుగులో చూసిందట చిన్నది, నువ్వు ఉన్నావు, ప్రభుతో ఉన్నావు అంటే నేను లేను.
వెంటనే ప్రభువు చెప్పాడు కదా, ముమ్మారు బొంకుతావని. ఒకసారి బొంకేశాను, ఇంకో 2 సార్లు బొంకకూడదు, అయ్యా నన్ను క్షమించయ్యా, బొంకేశానయ్యా అని ఏమన్నా ప్రార్థన చేశాడా? ఆ సిచ్యువేషన్ అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడి నుంచి లేచిపోయాడంట. అక్కడి నుంచి లేచిపోతే సమస్య తీరిపోద్ది అనుకున్నాడు. కొన్నిసార్లు మనం భక్తిలో జారిపోయినప్పుడు మనం కొన్ని స్థలాల్లో నుంచి తప్పించుకుంటే పోద్ది అనుకుంటున్నాం, కానీ పాపము నిన్ను వెంటాడద్దండి. ఎక్కడికైనా నీ మనసులో ఉన్న బలహీనతని ఒప్పుకోకపోతే నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. పాపము నుండి విడిపించబడడానికి ఒకటే మార్గం, పశ్చాత్తాపం, అంతే. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల నమ్మదగిన వాడు, అప్పుడే వెలుపలకు పోయి వెక్కి ఆడవచ్చు కదా. అప్పుడే నేను తప్పు చేశానయ్యా, నేను అంత బలహీనుడు, నాకు అర్థమైందని ప్రార్థించుకోవచ్చు కదా. అక్కడ ప్రార్థించినట్టు ఏం లేదండి. ఇంకో చోటకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకో చిన్నది వచ్చింది. 71వ వచనం, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని, నేను ఉండలేదని, ఆ మనుష్యుని నేను అసలు పేతురైనా మాట్లాడేది, నేను ఉండలేదు, అసలు ఆ యేసు ప్రభు నాకు తెలియదు, మొర్రో, అమ్మ తోడు, నాయన తోడు, బైబిల్ తోడు. ఇదేందండి, ఎంత గొప్ప భక్తుడు ఇంత హీన స్థితికి ఎలా దిగజారిపోయాడు చూసారా? అంచెలంచెలుగా అక్కడ మెలుగు ఉండి ప్రార్థన చేస్తేనే సరిపోయి ఉండేది గెత్సేమనే తోటలో. మొదటిసారి కత్తి వరలో పెట్టు, కత్తి పట్టుకునేవాడు కత్తితో నశిస్తాడు. నువ్వు దేవుని మాటకు లోబడని చెప్పిన ప్రభు ఇచ్చిన గద్దింపుకు పశ్చాత్తాపడితే వేరేలాగా ఉండేది. దూరం నుండి వెంబడిస్తున్నప్పుడు, దేవుని భయంతో ఉన్నప్పుడు, ప్రభా నాకు భయం తీసేయి, నీతో చెరలోకి వస్తాడని కదా. నన్ను కూడా వాళ్ళు కొట్టని తిట్టని ఏమవని నీతోటే ఉంటానని వెళ్ళాల్సిన వాడు వెళ్ళలేకపోయాడు కదా. పోనీ వెళ్ళలోడు ఎక్కడ కూర్చున్నాడు? మిగిలిన శిష్యులు ఎటుపోయారో ఆ 11 మందిని పిలుద్దాం. యువరాజ్ గారు ఎటుపోయాడో తెలియదండి. 10 మందిని పిలుచుకుందాం. ఇప్పుడు ఎక్కడున్నారా నాయన, ఫోన్ చేసి పిలుచుకోవచ్చు కదా. ఫోన్లు ఎక్కడే ఇప్పుడు ఉన్నాయి కదా. నువ్వు శోధన వచ్చినప్పుడు, నువ్వు బాధలో వచ్చినప్పుడు ఫోన్ చేసి ఒక దేవుని సేవకుడికి చెప్పొచ్చు కదా. ఫోన్ చేసి ప్రార్థించే టీంకి చెప్పొచ్చు కదా. ప్రార్థన చేసే వాళ్ళకి చెప్పొచ్చు కదా. మన చర్చిలో కొంతమంది చర్చికి ఒక ఫోన్ ఇచ్చామని మీకు చెప్పినప్పుడు, అర్ధరాత్రి అవ్వనివ్వండి, మిత్య మధ్యాహ్నం అవ్వండి, ఇదిగో నా భార్యను ప్రసవం తీసుకెళ్తున్నాను, ప్రార్థన చేయండి, మేము ప్రయాణం చేస్తున్నాం, ప్రార్థన చేయండి, నాకు వాట్సాప్ పెడుతున్నారు, నేను వెంటనే చూస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ మధ్య వెంటనే మళ్ళీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను, కానీ ఇంతకుముందు రిప్లై కూడా ఇచ్చేవాడు. బట్ ప్రార్థన చేస్తున్నాను. నాకు అవసరమైనప్పుడు నేను ప్రార్థన చేస్తాను. నేను ఇతరులకు చెప్పుకుంటాను ప్రార్థన చేయడానికి, మీతో చెప్పే వెళ్తాను నేను. కానీ ఈ రోజున మనకి ఎవరి ప్రార్థన అక్కర్లేదు. మన ప్రార్థన చాలా పవర్ఫుల్. పాస్టర్ గారికి ప్రార్థన ఏంటయ్యా, నేనే పాస్టర్ని అయితే అదే మనస్సు, పేతురు మనస్సు. పోనీ ఆ బలహీనతలో ఎప్పుడైనా సరే అండి, బలహీనమైనప్పుడు నలుగురు చేరి ప్రార్థిస్తే బలం వస్తుందండి. బలహీనతను పంచుకుంటే సగం బలం వస్తుంది మనకి. మన హృదయాలు తెరిచి మన సమస్యలు చెప్పుకుంటే, తోటి వారితో చెప్పుకొని తగ్గించుకొని కలిసి ప్రార్థిస్తే దేవుడు తన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. పేతురు అదేం చేయలే, పోయి అవిశ్వాసంతో కూర్చున్నాడు, పోయి లోకంలో కూర్చున్నాడు. చివరికి ఎంత హీన దిశకి వెళ్ళిపోయాడు చూడండి. నాకు అసలు ఎవరో తెలియదు. కొంతసేపు తర్వాత 72 అక్కడ నిల్చున్న వారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే, నీ వాయిస్ తెలిసాయా మాకు, నువ్వు ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు పెద్ద పాటలు పాడావు కదా, ప్రసంగాలు చేసావు కదా, నీ గొంతు తెలీదా? ఏంటండి మన గొంతు తెలీదా? నేను ఎక్కడన్నా నా గొంతు తెలీదా మీకు? నాకు తెలీదు యేసుప్రభు, నేను జయపాలన కాదు అంటే కుదురుద్దా అండి? అన్నయ్య మీ వాయిస్ తెలుసులే మాకు అన్నయ్య, అబద్ధాలు ఆడకు. లేదయ్యా నేను మేకప్ వేసుకొని, గడ్డాలు పెట్టుకొని, మీసాలు పెట్టుకొని, భూషోళ్ళలాగా ముసుకేసుకొని వచ్చిన నా గొంతు పట్టుతారు కదా. నీ గొంతు మాకు తెలుసు పేతురు, నువ్వు పెద్ద లీడర్వే ఆయన దగ్గర. నువ్వే కదా అందరినీ కమాండ్ చేసావు 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు. నీ స్వరం మేము గుర్తుపట్టేసాం, మాకు తెలుసు అంటే ఏమన్నాడండి? ఎరగనని చెప్పి చెప్పించుకుంటున్నాడంట. నాకు అక్కడ దొరికింది దరిద్ర బతుకు, నేను అక్కడ దొరికాను. మీకు దరిద్రం నువ్వు చెప్పించుకోవటం ఏంటి? నిన్ను నీవు చెప్పించుకుంటున్నావు, ఇతరులను తిడుతున్నావు. మీరు తెలుసండి, భలే కోపం వస్తుంది కొంతమందికి. ఉన్నమాట అంటే ఉలుకు ఎక్కువ అంట. ఏంటంటే
తప్పును ఎత్తు చూపిస్తే కొంతమంది నువ్వు సరిగున్నావా, ఇంక మనం ఇంకో మాట చెప్పకుండా ఉంటానికి దబాయిస్తారు. అటు దబాయించేసాడు వాళ్ళని పట్టుకొని పాపం. నరుసుగా తెలియదని చెప్తాను కదా నీకు, నీ బతుకు చల్లకుండా, నీ బతుకు నాశనమాబా, నన్ను పట్టుకున్నామే, నేను ఎక్కడ దొరికాను నీకు, నా బతుకు ఎట్టయిపోయింది, నా బతుకు తిట్టుకుంటున్నాడు. ఏంటిది, ఏంటా కంగారంటే ఏంటి, ఏంటా ఒత్తిడి ఏంటి? అరే భక్తిలో జారిపోయినోడు వాడికి మాటలు చెప్తే వెండండి, ఎవడన్నా సలహా ఇస్తే ఒప్పుకోడు, హెచ్చరిస్తే అసలు ఇగ్గిరి పడతాడు తాసుపావులాగా. బా ఇదొక్కటే గుర్తండి, అదొక్కటే గుర్తు. యేసుప్రభు చెప్పాడు, నేను నరుడను కాను పురుగును. నేను నరుడను. ఆయన్ని గుద్దుతున్నప్పుడు, ఆయన ముఖం మీద ఉమ్మేస్తున్నప్పుడు, ఆయన నెత్తి మీద ముడుతున్నప్పుడు, ఆయన ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, ఆయన తిరుతున్నప్పుడు, ఆయన వదకు తేపడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడు. ఒక్క నిమిషం ఎగిరి కొట్టుకుంటుంటే పోయి ఉండేవాడు. ఒక్క చూపుంటే భస్మై ఉండేవాళ్ళు అందరూ. ఏ శక్తి లెక్క కాదు, కానీ తగ్గించుకొని మనల్ని రక్షించుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చానని చెప్పాడు. వానపాము ఉంటుంది చూసారా మీరు ఎప్పుడన్నా? బురదపాము అంటారా, వానపాము అంటారా? ఆ వానపాము మా చిన్నప్పుడు ఆడుకునేవాడిని నేను. దాన్ని పొల తీసుకొని 2 మొక్కలు చేస్తే 2 పాములు అవుతాయి. కుయ్యి మందో కయ్యి మందో, మమ్మీ 2 అయినాయి అంటాను. మళ్ళీ దాన్ని ఇంకో మొక్క చేస్తే 4 అవుతాయి. పాపం కుయ్యాం అంటాయి, కానీ మనల్ని కొట్టవో, మన జోలికి మనకు హాని. అదే ఓ తాసుపాముని కనుక నువ్వు కొట్టొద్దు, కొయ్యొద్దు, ఇట్టను అంతే, ఏం చేస్తా, బుష్ నా జోలికి వస్తాం. క్రీస్తు సంబంధులు తాము తగ్గించుకుంటారు, సాతాను సంబంధులు తాము హెచ్చించుకుంటారు. పగబట్టడం, కక్ష సాధిస్తాం. లోకంలో భక్తిలో జారిపోయినోడికి నోట్లో నుంచి చేదైన మాటలు వస్తాయి, వెకటైన మాటలు వస్తాయి, గర్వపు మాటలు వస్తాయి. ఎంతలో పేతురు కొన్ని గంటల్లో స్లోగా స్టెప్ బై స్టెప్ దూరం నుంచి వెంబడించాడు. లోకస్తులతో సహవాసం చేశాడు, ఎక్కువ సమయం లోకస్తులతో గడిపాడు. తన తప్పు తెలుసుకున్న ఒప్పుకోకుండా హృదయం కఠినపరుచుకున్నాడు. చివరికి ఎంత హీన దశకు వెళ్ళాడో చూడండి. అయితే కోడి కనుక కోడి కొయ్యమని పో. అప్పుడు పగిలింది గుండె పాపాయికి. దానికి ఇంకో చక్కటి మాట ఉంది, లూకా సువార్త 22:61. అప్పుడు ఎప్పుడు 3 సార్లు బొంకిన తర్వాత, 3 సార్లు బొంకెడంతో చూడండి. మంట వేసుకున్నది ఉంది 55వ వచనంలో. అందరూ అంతటా కొందరు నడిముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురు వారి మధ్యలో కూర్చున్నాడు. ఆ మంట వెలుతుల్లో అతని ముఖం చూసి నువ్వు పెరుగుతూ ఉన్నావు అన్నాడు. చూడ, మంట, లోకంలో ఉన్న వేడి, లోకంలో ఉన్న ఆదరణ, లోకంలో ఉన్న వెచ్చదనం. 3 సార్లు బొంకినప్పటికీ ఖచ్చితంగా అతను ఇంకనూ మాటలాడుచుండగానే కోడి ఏమనుకొస్తుందంటే తెలుసా మీకు? కోడి కోస్తాం వింటారా? చెన్నైలో ఎక్కడ పడుతుంది మీకు కోడి కోత? పల్లెటూరులో ఒక్కొక్కరో ఎన్ని కోళ్ళు వస్తాయో ఒకదానే పట్ట ఒకటి. కనీసం అలాంటి గడియారాలు లేవు, వచ్చాయి ఎన్న పెట్టుకోండి మీ ఇంట్లో. తెల్లారింది లే లేచి ప్రార్థించు, పోయి నిద్రపోతా, నీకేం వచ్చింది, లేచి ప్రార్థించు. ఒక ఆయన తన పడక ముందు నాకు బెడ్ ఇచ్చాడు పడుకోవడానికి. మీటింగ్కి వెళ్ళినప్పుడు లేచిన వెంటనే ఎదుర్కొంటే, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది, లేచి నీ దేవుడికి ప్రార్థన అని పెద్ద వాక్యం రాసి పెట్టుకున్నాడు. ఏంటయ్యా అంటే, అవును నాకు మొత్తం వదలట్లేదు, ఇటు అన్నప్పుడు ఇటు చూడగానే గబక్కలు లేచి కూర్చొని ఏం చేస్తున్నాను, పొద్దునే ప్రార్థన చేసుకుంటున్నాను. మంచం నిద్ర లేచిన తర్వాత, మెలకు వచ్చిన తర్వాత కూడా చాలామంది మంచం దిగరు. ఏంటండి, మంచం దిగకుండా అట్టాగా తడుక్కొని ఆ సెల్ ఫోన్ ఎక్కడుందా, ఏమొచ్చాయి వాట్సాప్లో, లోకంలో ఏం జరుగుతుంది, నా దేవుడు ఏం చెప్తాడు ఇవాళ నాకు, నా దేవుడి నా కొరకు ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ తల దగ్గర ఉండాల్సింది సెల్ ఫోన్ కాదు, ఏంటి,
బైబిల్ పెట్టుకోండి. లేచిన వెంటనే బైబిల్ చదివితే దేవునికి దగ్గరగా. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడతాడు. మీరు ఏ వాక్య భాగం చదివినా దేవుడు ఆ రోజులో మీకు కావలసిన అవసరమైన మిమ్మల్ని బలపరిచే, మిమ్మల్ని హెచ్చరించే, మిమ్మల్ని ధైర్యపరిచే మాటలు దేవుడు అనుగ్రహిస్తాడు. పేతురు వెలుపలికి పోయి చదవండి ఇప్పుడు 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి, అది కాదండి, యేసయ్య పేతురు వెంబడిస్తున్నాడా, పేతురు యేసయ్యని వెంబడిస్తున్నాడా? యేసయ్య పేతుర్ని సరిగ్గా 3వసారి కూసినప్పుడు చూశాడంటే ఎవరిని వెంబడిస్తున్నారు? మనం అనుకుంటున్నాం మనం ఎంత దూరం పోయినా దేవుడు మన మీదే తన దృష్టి. మీ చిన్నపిల్లలు ఆడుకుంటూ అట్ట తిరుగుతున్నారు అనుకోండి, మీరు మాట్లాడుతూ ఉన్నా కూడా మీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? వాడు అట్లా వెళ్తాడేమో, పడతాడేమో, ఏదైనా ముట్టుకుంటాడేమో అనొచ్చు. అలాగే మనం దేవుని బిడ్డలమైన తర్వాత ఆయన మనల్ని విడువడు, మరువడు అంటే అర్థం నీ కోడ వచ్చి నువ్వు చేసిందంతా తాను అంటావు. కానీ తన కన్ను దృష్టి ఎవరి మీద ఉంటుంది? నీ మీదే ఉంటుంది. నువ్వు తట్టుకోలేనంత శోధనలో పడకుండా, నువ్వు ఆయన చేరలేనంత బంధకాల్లో నువ్వు బంధించబడకుండా, నువ్వు సాతానుకు చేరువై పాతాళానికి పోకుండా నిన్ను ఆపు చేయటానికి ఆయన నీ మీదే దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని అన్నాడండి. ప్రభు పేతుర్నే చూస్తున్నాడు కాబట్టి కొక్కడోకో అన్న వెంటనే ప్రభువు తిరిగి పేతురు వైపు, ప్రభువు పేతురు వైపు చూశాడా, పేతురు ప్రభు వైపు చూశాడా? నిన్ను చూచువాడు, నన్ను చూచిన వాడిని నేను చూచి తిని అంది హాగరు. ఎవరినంట? నన్ను చూచిన వాడిని నేను చూసే ప్రభువు నన్ను చూశాడు అంటండి. మనం చాలాసార్లు కొంచెం మంది ఎవరైనా ముఖ్యమైన వ్యక్తులు ఉంటే నా వైపు ఒకసారి చూస్తే బాగుంటే, నన్ను పలకరిస్తే బాగుంటే అని ఎదురెదురు కూడా తిరుగుతుంటాం. ఏంటంటే వాళ్ళు మనల్ని చూస్తే బాగుండని. కానీ ఇది చూడండి రివర్స్. నువ్వు ఎడు తిరుగుతున్నా, నువ్వు ఆయన చూడకపోయినా ఆయన నిన్నే చూస్తున్నాడు. నువ్వు ఆయనకు కావాలి. నీకోసం ప్రణాళిక ఉంది. పేతురు కోసం దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయండి. వాళ్ళని వదిలిపెట్టాడు దేవుడు. నేను గమనించాను, ఒకసారి రక్షించబడిన తర్వాత నువ్వు ఎంత దూరమైనా, ఎంత పతనమైనా ప్రభువు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. అయినప్పటికీ నీ హృదయాన్ని ఇప్పుడు కూడా పేతురు కట్టం చేసుకొని ఉండుంటే ప్రభువు చూసినప్పుడు అని ప్రభువు చూశాడు రా అని తలకాయ చెప్పుకొని ఏ ముఖం పెట్టుకొని ప్రభువుని చూసేది? ఇది కదా మనం అంటాం తెలుగులో, చర్చికి రాయండి ఏ ముఖం పెట్టుకొని చర్చికి వచ్చేది. మళ్ళీ ఏంటండి, చాలామంది చర్చిలో వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి పశ్చాత్తాపడతారు. అరే మంచి సంఘం పోగొట్టుకున్నామే, మంచి సహవాసం పోగొట్టుకున్నామే అని నా దగ్గరకు వచ్చి చెప్తాను. చూసాను, నాకు యాక్సిడెంట్గా ఏ బస్సులోనో ట్రైన్లోనో కనపడతారు కొంతమంది బ్రదర్స్. అప్పుడప్పుడు మంచి సహవాసం పోగొట్టుకున్నామండి. ఏంటయ్యా ఉండి మాయమైపోయారు, ఎక్కడికి పోయావంటే వేరే సంఘానికి వెళ్ళని ఏదో చెప్తారు. కొంత భక్తిలో జారిపోయానో చెప్తారు. మరి రావచ్చు కదా ఇప్పుడైనా. ఇంకే ముఖం పెట్టుకొని వచ్చేదన్నా మళ్ళీ అందరూ ఏమనుకుంటారు? నన్ను ఏమనుకుంటారు? తప్పు అనుకోమాడు, తిరిగి వచ్చాడు అనుకుంటాడు. ఏం పోయింది? అదే వాళ్ళు అనుకోవాలి. మళ్ళీ నన్ను అందరూ ఏమనుకోవాలి? మనుషులందరూ మనల్ని ఏమనుకోవాలండి? బేష్ అనాలి. మనుషులను సంతోషపరచగోరువాడు దేవుణ్ణి సంతోషపరచ. పేతురు చేసిన పనికి యేసుప్రభు ముఖం చూడటానికి ధైర్యం లేదండి, అవకాశం లేదు. కానీ గుండె కదిలింది. పేతురు చూచినప్పుడు తను మాట జ్ఞాపకం వచ్చింది. ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. నేడు కోడి కొయ్యకు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకో. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని, ఆయన ఇచ్చిన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకో. ఆయన ఏ రీతిగా నిన్ను హెచ్చరించాడో, గద్దించాడో, నడిపించాడో, బుజ్జగించాడో, ఆదరించాడో, ప్రేమించాడో జ్ఞాపకం చేసుకో. అది జ్ఞాపకం చేసుకుంటే ప్రభువుని మనం విడిచిపెట్టమండి. ఎవడైనా ప్రభువుని విడిచిపెడుతున్నాడంటే కారణం ప్రభువును మర్చిపోయాడు, ప్రభువు చేసిన మేలులు మర్చిపోయాడు. జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడండి? వెలుపలికి పోయి సంతాపపడి పశ్చాత్తాపడి వెక్కి ఏడ్చాడు. కాబట్టి పేతురు ప్రభు లేచిరంటనే మగ్దలేని మరియతో ఏం చెప్పాడో తెలుసా అండి? నేను లేచున్నానని పేతురుకు చెప్పు, శిష్యులకి
ఏమంత స్పెషలో, ఇంత గొప్పోడా? పేతురుకు చెప్పు నేను లేచానని. ఏంటండి, ఇంకా గుర్తుపెట్టుకున్నాడు ప్రభు. ఆయనకి ఎక్కువ ప్రేమ పడిపోయిన వాళ్ళంటేనే, నశించిపోయే వాళ్ళంటేనే, పాడైపోయే వాళ్ళంటేనే. కానీ ఆ ప్రేమను గుర్తించలేక ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. మనల్ని కడగటానికి ప్రయోజనకరమైన క్రీస్తు రక్తాన్ని మనం కాళ్ళతో తొక్కితే ఇంకా మనకు క్షమాపణ ఏది? ప్రభు దగ్గరకు రావడానికి నువ్వు నీ అహం అడ్డొస్తే, నీ సిగ్గు అడ్డొస్తే, లేక నీ 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 యొక్క నీ గర్వం తగ్గకుండా పశ్చాత్తాపం లేకుండా ఉంటే ప్రయోజనం లేదండి. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు కాబట్టి పేతురు మళ్ళీ ఎంత పోయినా తిరిగి వచ్చి దేవుని ప్రణాళికలో సెటిల్ అయ్యాడు. కాబట్టి గొప్ప అపోస్తలుడయ్యాడు. నీరో చక్రవర్తి కాలంలో ఊచకోతకు వస్తున్నప్పుడు క్రైస్తవుల్ని అది సిలువలు కట్టి కాల్చేస్తున్నప్పుడు, సింహాలకు పులులకి వాళ్ళని ఒక ఆడిటోరియంలో వదిలేసి పులులు సింహాలను వదిలిపెట్టినప్పుడు వాళ్ళందరూ చచ్చిపోతుంటే, ధైర్యంగా ఉండండి, మనం క్రీస్తు కొరకు చనిపోవడానికి కూడా సిద్ధమే అని చెప్తుంటే అతన్ని పట్టుకెళ్ళి, పేతుడిని పెట్టుకెళ్ళి రోమ్లో నువ్వు చావటమే కాక అందరినీ నువ్వు ఉత్సాహపరుస్తున్నావు, నిన్ను సిలువేస్తాము అంటే, అయ్యా ఆయన కొరకు నేను చెరలైనా సిలువైనా సిద్ధమే అని నేను ఎప్పుడో చెప్పాను. ఇప్పుడు నేను సిద్ధపడే ఉన్నాను. కానీ ఒక్క రిక్వెస్ట్, నా యేసయ్యలాగా సిలువేయబడడానికి నేను అర్హుణ్ణి కాదు, నన్ను తల్లకిందులుగా సిలువేయండి అని విన్నపం చేసుకున్నాడట. అంటే తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి సిలువలో వేలాడదీసి ఆయన్ని హతసాక్షిగా సిలువలో మరణించాడు నైలు నది పక్కన. ఖచ్చితంగా అతను చెప్పిన మాట నెరవేరింది. కారణం పశ్చాత్తాపడి దేవుని కృప కొరకు వేడుకున్నాడు కనుక దేవుని ప్రణాళికలన్నీ నెరవేరాయి. ఆది సంఘములో బలమైన నాయకుడిగా, బలమైన అపోస్తలుడిగా, దేవుని నామాన్ని మహిమపరిచేవాడిగా, ఒక చిన్నదానికి బొంకినటువంటి బెదిరిపోయినటువంటి పేతురు కొరడాలతో కొట్టి యేసు నామంలో నువ్వు బోధించడానికి వీల్లేదు పో అని వదిలిపెడితే, ఇక్కడ కొడితే అక్కడికి పోయి యేసే రక్షకుడు, యేసు నామంలో తప్ప వేరే రక్షణ లేదని బోధించగలిగాడు. మనం బలహీనమే క్రీస్తు లేకపోతే. బట్ క్రీస్తుతో ఉన్నప్పుడు మనం బలవంతులం. ఆయన కృప మనకుంటే మన స్వశక్తితో మనం ఏం చేయలేమంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైనా చేయగలుగుతున్నామంటే అది కేవలము ఆయన కృపే. ఈ పేతురు ఆది సంఘంలో చరిత్రలో చెప్తారు ఏంటంటే, ప్రతిసారి కోడి కూసినప్పుడల్లా, అంటే ఎప్పుడు వస్తుంది? ప్రతిరోజు తెల్లవారుజాముని కుక్కరోకోరి, ప్రభా ఇంకెప్పుడు బొంకుంటే చెయ్యా, ఒకసారి బొంకాను చాలయ్యా, ఈరోజంతా నీ కొరకు బతుకుతానయ్యా అని మోకరించి ప్రాణం చేసుకునేవాడు అంటాడు. అందుకే అంత గట్టి సేవకుడయ్యా. ఎంతమంది మనం ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాం? ఎంతమంది దూరం అవుతున్నాం దేవునికి? మీ హృదయాలు దేవుని సందులో కుమ్మరించుకోవచ్చు. లేవండి, నిలబడండి. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా మాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రతి ఒక్కరు రెండు చేతులు ఎత్తి, ప్రభా నీకు దూరం అవ్వకుండా సహాయం చేయ్యా, వణుకుతో భయముతో నా రక్షణ కొనసాగించుకోవడానికి సహాయం చేయి. మీకు లోకంలో శ్రమ కలిగిన ఎన్నో ధైర్యం తెచ్చుకోండి, లోకాన్ని జయించానన్నావు కదా, మరణం వరకు నమ్మకంగా ఉండి నీవు జీవకిరీటం ఇస్తానన్నావు కదా. అయ్యా, ఈ లోకం మమ్మల్ని ఆకర్షించకుండా, లోతు భార్య వలె వెనుదిరిగి చూడకుండా, దేవా వలె లోకాన్ని ప్రేమించి నిన్ను విడిచిపెట్టకుండా సహాయం చేయ్యా, నీకు దూరం అవ్వకుండా సహాయం చేయ్యా. ప్రతిరోజు నీతో సమయం గడపడానికి, ప్రతిరోజు నీ బిడ్డలతో సహవాసం చేయడానికి, అవిశ్వాసులతో కాక విశ్వాసులతో కలిసి ప్రార్థించడానికి మాకు సహాయం చేయ్యా. ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, ప్రేమను, సమాధానమును, విశ్వాసమును వెంటాడుటకు మాకు సహాయం చేయి. మేము బలహీనమైపోతున్నాం, ఎక్కువ సమయం లోకంలో గడుపుతున్నామయ్యా, ఉద్యోగాల్లో గడుపుతున్నామయ్యా, వ్యాపారాల్లో గడుపుతున్నామయ్యా, అవిశ్వాసులతో గడుపుతున్నామయ్యా. అందుకే సమయం వచ్చినప్పుడు బొంకుతున్నామయ్యా, తెగించలేకపోతున్నామయ్యా, నీకు భయపడలేకపోతున్నామయ్యా, లోకానికి భయపడి నిన్ను బాధ పెడుతున్నామయ్యా. మమ్మల్ని క్షమించిన ఆయన మా విశ్వాసం ఈ అంత్యదినాల్లో కాపాడుకోవడానికి సహాయం చేయి అయ్యా. సాతాను పొంచున్నాడన్నది గుర్తించి
దేవుడు కోరుకున్న వాడినే సాతాను కోరుకుంటాం చూస్తుండగా, దేవుని చేత ఏర్పరచబడిన కోరుకున్నబడిన మమ్మల్ని ఎవరిని సాతాను ముట్టకుండా సహాయం ఇచ్చాడు. విరిగిన హృదయం దయచేయ్యా. మేము పాడినట్టుగా దినదినము నీకు దగ్గరగా చేరడానికి సహాయించు. అనుదినము నీ వాక్యము ధ్యానించడానికి సహాయించు. ప్రార్థనలో పోరాడడానికి సహాయం చేయ్యా. నీ మందిరాన్ని ప్రేమించే వారిగా మమ్మల్ని చేయ్యా. నీ సన్నిధిని కోరుకునే వారిగా చేయ్యా. నీ బిడ్డలతో సహవాసం చేయడానికి సహాయం చేయి. మాకున్న సోషల్ మీడియాను వాక్యం వినడానికి ఉపయోగించుకోవడానికి సహాయం చేయ్యా. ఆధ్యాత్మికంగా బలపడే విషయాలు వీక్షించడానికి సహాయం చేయి. లోకపు ఆకర్షణ మా మీదకి రాకుండా సహాయం చేయి. ఈరోజు ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. ఈ రాత్రి మమ్మల్ని చూడేసయ్యా. ఇప్పటికే నీకు దూరమైన వారు ఉన్నారేమో చూడయ్యా. నేను బాగానే ఉన్నాను లేని అహంభావం మాలోకి రాకుండా చేయయ్యా. నిన్ను దూరంగా వెంబడించేవారిగా ఉండకుండా చేయనాయన. నాన్న లోకపు మంట, లోకపు ఆదరణ కోసం తాపత్రయపడకుండా సహాయం చేయయ్యా. దేవా, మేము నిన్ను ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు నాయన మేము బంకకుండా సహాయం చేయి నాయన. అవిశ్వాసుల మధ్య నేను యేసయ్య బిడ్డలని బలముగా సాక్ష్యం ఇచ్చడానికి సహాయం చేయి. డబ్బు కోసమో మెప్పు కోసమో అబద్ధాలు ఆడేవారిగా మేము లేకుండా, మనుషులను సంతోషపెట్టాలని ఆశ కలిగిన వారిగా ఉండకుండా, యేసయ్య బిడ్డలుగా లోకం చేత ద్వేషించబడ్డా, నిందించబడ్డా, అపహసించబడ్డా అది గొప్ప భాగ్యంగా ఎంచుకునే విశ్వాసులకు మమ్మల్ని చేయను ఆయన. నీవు మెచ్చిన వాడివి ధన్యుడు కదయ్యా. నీ మెప్పు కోసం ప్రాకులాడే వారిగా చేయను ఆయన. నీకు ఇష్టలుగా బ్రతకడానికి సహాయం చేయను ఆయన. అన్ని మేలులు చేసి, అన్ని అద్భుతాలు చేసి ఇశ్రాయేలులను ఐగుప్తులో నుంచి విడిపించినప్పటికీ సీనాయి అరణ్యములో ఎన్నో రీతులుగా వారిని కాపాడి, పోషించి, సంరక్షించి నడిపించినప్పటికీ వారిలో అనేకులు నీకు ఇష్టలుగా లేకపోయారని నీ వాక్యములో రాయబడ్డ పరిస్థితి మా కల్వరి సహవాసానికి లేకుండా చేయయ్యా. ఈ లైవ్లో, జూమ్లో ఇన్ని సంవత్సరాలుగా వాక్యం వింటున్న వారు ఎవరికి అటువంటి స్థితి లేకుండా సహాయం చేయనాయన. కొద్ది రోజుల మట్టుకే నిన్ను వెంబడించేవారిగా కాక మరణం వరకు నిన్ను వెంబడించడానికి సహాయం చేయయ్యా. దేవా, నిన్ను ఘనపరచువారిగా మమ్మల్ని చేయనాయన. నాయన, నీకు లోబడి వారిగా మమ్మల్ని చేయయ్యా. నీ మాటను, హెచ్చరికను అంగీకరించడానికి సహాయం చేయి. నీ వాక్యానుసారంగా బ్రతకడానికి మాకు నీ కృప దయచేయి. ఆయన, మాకు నీ కృప కావాలయ్యా. మా సుశక్తితో మీ లోకంలో బ్రతకలేమయ్యా. ఈ లోకం శోధనలు జయించలేమయ్యా. ఈ లోకపు ఆకర్షణలు తృణీకరించలేమయ్యా. మాకు నీ కృప కావాలయ్యా. నీ కృప కావాలయ్యా. మీరు అక్కడ ఆలస్యమవుతుండగా జారకుండా కాపాడయ్యా, పడకుండా కాపాడయ్యా. అంతవరకు నిలబడడానికి సహాయం చేయను ఆయన. మోకాళ్ళ ప్రార్థన మాకు నేర్పించు. కన్నీటి ప్రార్థన మాకు నేర్పించు. నీ వాక్య ధ్యానం మాకు దయచేయము. నీ వాగ్దాడుల మీద బతకడానికి సహాయం చేయరాయన. ఆయన బలము చేత కాదు, శక్తి చేత కాదు, ఇది నా ఆత్మ ద్వారా జరిగిస్తానన్నావు. నీ ఆత్మ సహాయం మాకు దయచేయ. నీ ప్రేరేపణలకు మేము లొంగడానికి సహాయం చేయ. నీ ఆత్మను దుఃఖపరచకుండా సహాయం చేయ. మా కోసం నీ సన్నిధిలో మొరపెట్టుకుంటుండగా మాలో అనేకుల కొరకు నీవు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నావు. మేము ఈ లోకానికి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరాం. పేతురుని నాయన, లోకమును నీ నామాన్ని మహిమపరచడానికి నీవు ఏర్పరచుకున్నట్టుగా నాయన మా చుట్టూన్న దేశాల కొరకు మాకు భారం దయచేయి. శ్రీలంక కొరకు సేవకు వెళ్ళడానికి సిద్ధపరిచయ్యా. పాకిస్తాన్కి సేవకు వెళ్ళి అవసరమైతే చచ్చిపోవడానికి సిద్ధం చేయను ఆయన. భారతదేశంలో సువార్త అందని స్థలాలకు వెళ్ళి తండ్రి, తిండి తిప్పలు లేకపోయినా తిప్పలు పడైనా నీ మాటలు, నీ ప్రేమను ప్రకటించడానికి మమ్మల్ని సిద్ధపరిచయ్యా. ఏదో మేము చేస్తున్నామని తృప్తిపడిపోయేవారిగా కాక నీ చిత్తములో, నీ ఉద్దేశములో నాయన, నీవు ఆశించిన స్థాయిలో మేము నీ పరిచయలో సాగుటకు సహాయం చేయి. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృపేనయ్యా. మా బలం వల్ల కాదయ్యా, మా గొప్పతనం కాదయ్యా. ఆ విరిగిన మనసును మేము ఎప్పుడు పోగొట్టుకోకుండా సహాయం చేయి. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడానికి అహం అడ్డు రాకుండా సహాయం చేయి నాయన. పొరపాటు చేసినప్పుడు పశ్చాత్తాపడే మనసును మాకు దయచేయి. పశ్చాత్తాపం దయచేయి నాయన. తిరగబడే మనసు వద్దయ్యా, తగ్గించుకునే మనసు దయచేయి నాయన. వెలుపలకు పోయి పశ్చాత్తాపడి ప్రార్థించినటువంటి, ఏడ్చినటువంటి పేతురులాగా నాయన మా జీవితాల్లో ఎప్పటికప్పుడు మా తప్పులు ఒప్పుకొని నీ రక్తంలో కడగబడుటకు, నిర్దోషులుగా, నిష్కళంకులుగా, నీ సాక్షులుగా జీవించడానికి సహాయం చేయి. ఈ రాత్రి తిరిగి వెళుతున్న వారికి క్షేమమైన ప్రాణాలు దయచేయి. లైవ్లోకి వీస్తున్న వారికి కూడా మంచి ప్రార్థనాత్మను దయచేయి. నీ దీవెనలు మా మీద కుమ్మరించి ప్రార్థనాత్మను మాకు అనుగ్రహించి పంపించమని
యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ, లైవ్లో ఏకీభవించిన వారందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కలగట పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి, హౌరా ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రపంచితమైతే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు 18వ తారీఖు 2 రోజులు కలకత్తాలో మీటింగ్ జరిపించడానికి వస్తూ ఉన్నాం. మీరందరూ వస్తారని తెలుగు టీవీ కార్యక్రమాలు చూస్తున్నవారు, హిందీ కార్యక్రమాలలో వాక్యం వింటున్నవారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని కోసం ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము కలగడ వస్తున్నాం. రండి, ఈ 2 మీటింగ్స్లోనూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, ఏప్రిల్ 17వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 9:30 వరకు ఒక్క మీటింగ్ మాత్రమే ఉంటుంది. బెరక్పూర్లో ఈ మీటింగ్ ఉంటుంది. చిరునామా గమనించండి, అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, నియర్ కంటోన్మెంట్, బరక్పూర్, కోల్కతా. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పంపించండి. అలాగే ఏప్రిల్ 18వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు కలకటాలోని ధర్మశాలలో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. తప్పకుండా హాజరవ్వండి. చిరునామా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ధర్మశాల, కోల్కతా. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. అలాగే 8939393939 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. లింక్ మీకు పంపించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. రండి, కుటుంబాలతో రండి, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభు వాక్యాన్ని నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికే మేము ఇంత దూరం మీ దగ్గరకు వస్తున్నాం. రండి, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. తప్పకొస్తారు కదా. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయముల ఇది ఆదరణ ధ్వని.